గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కోసం చాలామంది చాలా టైం నుంచి వెయిటింగ్, ఎందుకంటే కొత్త బ్లాగ్ వ్లాగ్ ఎప్పుడు ఎప్పుడు అన్నారు. సో ఇవాళ ఈ వ్లాగ్లో మీకు న్యూ బ్లాగ్ మొత్తం టూర్ ఉంటుంది, మొత్తం చూపిస్తా. మొత్తం అంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మొత్తమా హాఫా అని, బికాజ్ అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దాని ఓపెనింగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే మార్నింగ్ 4 AM చేశారు. బికాజ్ ముహూర్తం అప్పుడే అంట, వెళ్ళడానికి కుదరలేదు. కానీ మధ్యాహ్నం బిర్యానీ వేశారంట, అది తినడానికి కుదరలేదు. నమాజ్కి వచ్చే లోపలే టైం అయిపోయింది. సో వచ్చి చూస్తే ఏమో బిర్యానీ అయిపోయింది. అప్పటికే మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, మాకు ముందే తెలుసు అదే లైక్ మెస్ మూసేస్తారు. సో అది ముందుగానే ఆలోచించుకొని ఫ్రైడ్ రైస్ లాస్ట్ ఫ్రైడే తీసుకెళ్ళాం. సో మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. న్యూ బ్లాక్ ఓపెనింగ్ అయిపోయిందంటే లైక్ ఎలా అంటే గృహప్రవేశం ఆ టైప్ అంటారు కదా, లైక్ అలా ఓపెనింగ్ సెరమనీ చేశారు పొద్దున్న 4 AM. ఇంకెందుకు లేట్, పదండి న్యూ బ్లాక్ చూద్దాం. ఇది న్యూ బ్లాక్ యొక్క సైడ్ వ్యూ అండి. ప్రజెంట్ అయితే ఎక్స్టీరియర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టోటల్ గేట్స్ వచ్చేసి 3 గేట్స్, ఫ్రంట్ సైడ్ ఒకటి, సైడ్ నుంచి 2. మనం సైడ్ నుంచి చిన్న గేట్లో నుంచి వెళ్దాం, ఎందుకంటే అటు రానివ్వట్లేదు, అక్కడ వర్క్ జరుగుతుంది. ఇటు నుంచి వెళ్ళండి అంటే మనం ఇటు సైడ్ వచ్చేసాం. ఇది న్యూ బ్లాక్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫ్లోరింగ్ ఇంకా వేయలేదు ఇక్కడ మెయిన్ సెంట్రల్ హాల్ దగ్గర, తొందరగా వేస్తారనుకుంటా. పైన చూసారా మొత్తం 4 ఫ్లోర్స్, ఇంకా ఇంటీరియర్ అవ్వలేదండి, తొందరగా అయిపోతుంది అన్నారు. మరి ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారో వీళ్ళు చూడాలి. మనమైతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ రూమ్ చూద్దామని ఇటు వచ్చేసాం. ఇంకా వీళ్ళు ఈ క్లాస్ రూమ్స్లో బెంచెస్ పెట్టలేదు ఫస్ట్ క్లాస్ రూమ్లో. సో ఇటు సైడ్ పెట్టారో లేదో చూద్దాం. ఇటు సైడ్ పెట్టేశారండి, బెంచెస్ పెట్టేశారు. నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క క్లాస్ రూమ్ ఆర్డర్ వైజ్గా చేసుకుంటూ వస్తున్నారు, పైన నుంచి కింద దాకా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడైతే ఏసీ వర్క్ కూడా అయిపోయింది, ఇందాక చూసారా పక్కన ఏసీ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక్కొక్క రూము ఆర్డర్ వైజ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్ని క్లాసెస్ సేమ్ ఒకేలా కడుతున్నారండి, లైక్ ఒకే డిజైన్లా కడుతున్నారు, ఏం చేంజెస్ లేవు. నేను ప్రతి క్లాస్కి వెళ్ళి చూశాను. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఫ్రంట్ వ్యూ ఇలా కనిపిస్తుంది, లైక్ అంటే మెయిన్ సెంట్రల్ ఏరియా లాగా. ఇక్కడ స్టెప్స్ చూసారా ఎంత బాగున్నాయో. నాకైతే ఈ సెంట్రల్ ఏరియా పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇక కింద మొత్తం తిరిగేసాం కదా, ఒకేలా ఉన్నాయి కదా అని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఫ్లోరింగ్ ఒక్కటే చేయలేదు, పైన మొత్తం ఫ్లోరింగ్ అయిపోయింది. అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ క్లాసెస్ పైన ఫ్లోర్స్లో కంప్లీట్ చేసేసారు. మనం ఇటు సైడ్ ఫస్ట్ క్లాస్ రూమ్ చూద్దాం పదండి. కింద చూసారా ఫ్లోరింగ్ అయిపోయింది, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే చేయలేదు అనుకుంటున్నా. సో మరి నేను టాప్ ఫ్లోర్లో కూడా వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళనివ్వలేదు, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని. ఇక్కడ చూసారా ఫస్ట్ క్లాస్ రూమ్, ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇక్కడ టేబుల్స్కి కలర్ ఒక్కటే వేయాలి. మనం ఇంకో క్లాస్ చూద్దాం. నాకైతే ఈ గ్లాసెస్ది బాగా నచ్చింది. ఇది చూసారా ఏసీ వర్క్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వచ్చింది. గ్లాసెస్ అంటే మెయిన్ అంటే క్లాస్ రూమ్ మెయిన్ డోర్ పక్కనే చూడడానికి ఒక గ్లాస్ వ్యూలా పెట్టారు కదా, నాకు అది పర్సనల్గా బాగా నచ్చింది. ఇది చూసారా ఇది కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది. మేము వ్లాగ్ తీయడానికి కరెక్ట్గా మధ్యాహ్నమే వెళ్ళాం, ఎందుకంటే ఆ టైమే మాకు క్లాసెస్ ఉండవు, ఫ్రీగా ఉంటాయి. అండ్ వచ్చేసరికి ఈ వర్కర్స్ అందరూ కొంచెం అన్నం తినేసి రెస్ట్ తీసుకుంటున్నారు, మాకు వ్లాగ్ తీయడానికి బాగుంటుందిలే అని ఆ టైంలో వెళ్ళాం. కానీ లంచ్ టైంలో కూడా వర్కర్స్ పని చేస్తూనే ఉన్నారు. చూసారా ప్రతి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ప్రతి క్లాస్ సేమ్ అలానే ఉన్నాయి, అలానే కట్టారు ఒకే డిజైన్లా. ఇక్కడ ఎక్స్టీరియర్ వర్క్ ఇంకా ఉంది. ఇది
ఫ్రంట్ లిఫ్ట్ అండి, అది కూడా కన్స్ట్రక్షన్ చేయాలి, మరి ఎప్పటి లోపల చేస్తారో తెలీదు. తొందరగానే అయిపోతుంది అంటున్నారు. ఇంకా లిఫ్ట్ పెట్టాలి, లిఫ్ట్ పని చాలానే ఉన్నాయి వర్క్స్. జూనియర్స్ ఏమో 18th లోపల వస్తారు, మరి ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఈ ఫ్లోర్లో హాఫ్ వర్క్ అంతా అయిపోయింది, లైక్ ఇంటీరియర్ హాఫ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ క్లాస్ రూమ్ చూసారా, మొత్తం కలర్ కూడా అయిపోయింది బెంచెస్కి. ఏసీ వర్క్ కంప్లీటెడ్, ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీటెడ్, బోర్డ్ ఒక్కటే పెట్టాల్సింది. ఇక్కడేమో ఫ్లోరింగ్ ఫినిషింగ్ చేస్తున్నారు. మనం ఇటు సైడ్ వచ్చేస్తే ఇలా కింద నుంచి స్టెప్స్ దిగి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇది సేమ్ మన ఓఐటీ లానే ఉంది. అదేనండి, బి బ్లాక్ అను సి బ్లాక్ మధ్యలో ఉందే స్టెప్స్ లాగా ఓపెన్ ఎయిర్ థియేటర్, సేమ్ అలానే కట్టారు వీళ్ళు. ఇటు సైడ్ వచ్చేసి చూశాను, ఇక్కడ పెద్ద హాల్లా ఉంది, మరి అది ల్యాబ్స్ కోసమో లేక సెమినార్ హాలో అర్థం కాలేదు. ఇటు సైడ్ కూడా వచ్చి చూశాను, సేమ్ అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఇక్కడ ఏం పెడతారు? ఇది మాత్రం క్లాస్ రూమే అనుకుంటున్నా. క్లాస్ రూమే అండి. లెఫ్ట్ సైడే ఇది సెమినార్ హాల్ అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బ్లాక్లో ల్యాబ్స్ లేవంట. జూనియర్స్ అందరూ క్లాస్ రూమ్లోనే ల్యాప్టాప్స్లో ల్యాబ్ వర్క్ కంప్లీట్ చేయాలంట. మరి మా ఫ్యాకల్టీ అలా చెప్పారు. మీకైతే ల్యాబ్ క్లాస్ రూమ్లోనే కండక్ట్ చేస్తారు. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో చూసారా, ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఒక క్లాస్ రూమ్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడ లోపల ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి, సో ఫినిషింగ్ వర్క్ ఉంది ఇంకా. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అయితే మ్యాక్సిమం వర్క్ అయిపోయింది, మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారులేండి. ఇక్కడ ఈ క్లాస్ రూమ్ కూడా ఈ బెంచెస్ కలరింగ్ వేయాలి. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. లైక్ నాకైతే పర్సనల్లీ ఈ బ్లాక్, కొత్త బ్లాక్ నచ్చిందండి. నాకైతే పర్సనల్గా ఈ బ్లాక్ చాలా నచ్చిందండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా తిరగడానికి స్పేస్ ఎక్కువ, ప్లస్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాగుందండి. ఇంకా కట్టలేదులేండి, కానీ డిజైన్ వర్క్ పోస్టర్ చూశాను, చాలా బాగుంది. పైన వెళ్దామంటే వెళ్ళనివ్వలేదు. ఈ 2 floors దాకే చూడండి అన్నారు. ఇంకేం చేయలేమని కింద నడుచుకుంటూ వెళ్ళిపోయాం. వీలైనంత వరకు చూపించానండి. ఇంకా ఈ బ్లాక్ కంప్లీట్ అయితే ఇంకోసారి ఈ బ్లాక్ గురించి వ్లాగ్ తీద్దాం. ఇప్పటికే చాలా రిస్క్ చేసుకొని మరీ ఇక్కడ వ్లాగ్ తీయడానికి వచ్చాను, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. కౌన్సిలింగ్ పీరియడ్ తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయి రిస్క్ చేసుకొని వచ్చాం. ఎలాగో అలా కంప్లీట్ చేసుకున్నాం. టాప్ 2 floors అను గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను మ్యాక్సిమం అయినంత వరకు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్తున్నాం. మీరు మెయిన్ గేట్ నుంచి, కాలేజ్ మెయిన్ గేట్ నుంచి ఒకవేళ వస్తే ఇదేనండి మెయిన్ గేట్, బ్లాక్ యొక్క మెయిన్ గేట్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే లోపలికి ఎంట్రీ ఉంది. బయట నుంచి ఫ్రంట్ వ్యూ ఇలా కనిపించిద్దండి బ్లాక్. ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ కొంచెం ఉంది, ఇది కూడా అయిపోతే ఇంకా బ్లాక్ కంప్లీటెడ్. సో అదండి న్యూ బ్లాక్. ఇవాళ న్యూ బ్లాక్ టూర్ కూడా అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే, లైక్ మా కౌన్సిలింగ్ పీరియడ్, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 1/2 hour టైం ఉంది. సో ఎలాగో ఉంది కదా, యూటిలైజ్ చేసుకుందాం న్యూ బ్లాక్ అని వెళ్తే అక్కడ లోపల ఎంట్రీ లేదండి, వెళ్ళనివ్వట్లా. ఎందుకంటే ఓపెన్ సెరిమనీ తర్వాత చాలా వర్క్ తొందరగా అయిపోవాలి, డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదని ఎవరిని అందులో వెళ్ళనివ్వట్లేదు. సో అక్కయ్య వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు పర్మిషన్ తీసుకొని, సో అందులో మేము వెళ్ళాం. యాక్చువల్గా 2-3 floors వరకే చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. పైన ఫ్లోర్స్లో అదే కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. అయినంత వరకు మొత్తం కవర్ చేశాను. సో సేమ్ అన్ని రూమ్స్ ఒకేలా ఉన్నాయి, మొత్తం సేమ్ లానే ఉంది. సో కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ రూమ్స్ ఎక్కడ ఏంటి మొత్తం అనేది మేనేజ్మెంట్ చెప్తారు. అది ఫస్ట్ ఇయర్స్ అంతవరకే అనుకుంటున్నాం. ఏమైనా అడ్జస్ట్ చేస్తే మీ సీనియర్స్ని కూడా అందులో పెట్టే ఛాన్స్ ఉంది. ఏ బ్రాంచ్ ఏ ఫ్లోర్ మాత్రం అడగకండి, అది మేనేజ్మెంట్ ఇంకా డిసైడ్ చేయలేదంట.
ఇంకో న్యూస్ ఏంటంటే మీరు వచ్చేది 11th కాదంట, 18th. ఇప్పుడే అఫీషియల్గా గ్రూప్స్లో పెట్టారు. సో 18th మనమందరం కలవబోతున్నాం. అంటే మీ సీనియర్స్, జూనియర్స్, ఓరియంటేషన్, క్లాస్ ఇంటరాక్షన్ మొత్తం ఉంటుంది. తప్పకుండా నాకు కుదిరితే నేను వస్తాను అందులో. సో ప్రతి బ్రాంచ్కి వెళ్ళి మీ సీనియర్స్ని ఇంటరాక్షన్ చేయాలి అండ్ ఉన్న టెక్నికల్ బాడీస్, నాన్ టెక్నికల్ బాడీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సో ఈ 0 సెమ్ అప్పుడే మీకు మొత్తం అంటే కాలేజ్ గురించి మొత్తం ఒక ఐడియా వచ్చేస్తుంది. లైక్ క్యాంపస్ టూర్ ఉంటుంది, మిమ్మల్ని తీసుకెళ్తారు, మొత్తం బ్లాగ్స్ చూపిస్తారు. 18th కలుద్దాం మళ్ళీ. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. సీ యూ అంటిల్ దెన్, బాయ్.